ఎల్లన్పేట మండలం రావిచింద్రి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రారంభించారు. అనంతరం ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని పరికరాలను మరియు తేమ కొలిచే యంత్రాన్ని, తూకం యంత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దీని కాస్ట్ దీని వెయిట్ ఎంత వేస్తున్నారు? బ్యాగ్ బ్యాగ్ వెయిట్ బ్యాగ్ 500 బ్యాగ్ రైట్ పెట్టుకుంటే లేదంటే మనం ఓకే. మెయిన్ ఇక్కడ ఏంటంటే రైతులకి మేలు జరగాలి. 1840 రూపాయలు అంటే మంచి రేటే. 80 గంటలకి ఎత్తేసి 8 వేలు పెట్టండి. వీళ్ళంత వేగం మా ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయండి. యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా దృష్టిలో పెట్టండి, నేను మాట్లాడుతాను. కానీ ఎట్టి పరిస్థితులు ఉన్నా సరే ఈరోజు అంటే రేపు ఎల్లుండి నేను ఈ రోజు ఇంత ఎర్లీగా వచ్చి 5 కంటిన్యూ చేయడం కారణం ఏంటంటే ఎల్లుండి నుంచి తుఫాన్ ఉంది కాబట్టి వీలున్నంత వరకు రైతుల దగ్గర ధాన్యం కొని ఎక్కడ స్టోరేజ్ చేయడానికి ప్లాన్ చేయండి. అది మాత్రం రైతులకు ఇబ్బంది కలగకూడదు. సరేనా? ఓకే. పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మంచి ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం, మనందరము ఇష్టపడి ఎన్నుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. ధాన్యం కొన్న 24 hours లోనే మీకు మీ అకౌంట్ లో డబ్బులు వస్తున్నాయి. అది మాత్రం ముందు గుర్తించండి. గత ప్రభుత్వం చేసిన అంటే కొద్దిగా లేట్ అయింది, రైతులు కొద్దిగా ఇబ్బంది పడడం అనేది వాస్తవం లేట్ అయింది. దానికి కారణం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు అవ్వడం, బడ్జెట్ లేట్ గా ప్రవేశపెట్టడం వల్ల దానివల్ల అంతరాయం ఏర్పడింది. దానికి కారణం గత ప్రభుత్వం చేసిన అప్పుడు మీ అందరికీ తెలుసు. రైతులతో డబ్బులు గత ప్రభుత్వం మొన్నటి వరకు కూడా రైతులతో డబ్బులు 1450 కోట్లు ధాన్యమైన డబ్బులు ఇప్పుడు కూడా చాలా మంది రైతుల అకౌంట్ లో పడకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే 1450 కోట్లు రైతుల అకౌంట్ లో డబ్బులు ఇవ్వాల్సిన ఏకైక సామాన్య విషయం కాదు. ప్రతిదీ అప్పుడు అప్పుడని మొత్తం తినేసాడు ఆయన. మన రైతుల అకౌంట్ లో చాలా మంది రైతులు అడగండి, చాలా మంది బాధపడుతుంటే రైతే దేశానికి వెన్నుగా, రైతే గ్రామానికి పట్టుకోమని చెప్పి ఈ రోజు మనకి రైతే రాదు అని చెప్పి మన అకౌంట్ లో డబ్బులు ఇచ్చారు. గత ప్రభుత్వంలో జరగకూడదు. రైతులు అమ్మిన డబ్బులు అకౌంట్ లోకి రావాలి. రైతులు సంవత్సరం మొత్తం కష్టపడి వచ్చిన ఫలసాయాన్ని అమ్మేటప్పుడు డబ్బులు అకౌంట్ లో రావాలని చెప్పి 80 కేజీల బస్తా 1840 రూపాయలు రేట్ పెడుతూ మీకు 2 రోజులు 24 hours లో మీ అమౌంట్ అంటే 48 hours మీ అమౌంట్ మీ అకౌంట్ లోకి వస్తుంది. మీకోసం ఆలోచిస్తున్నారు. అదే కాదు, ఇప్పుడే ఎప్పుడు కొన్ని స్కీమ్లు వస్తాయి.